Okay, ma, Andru, within few minutes, let us start the class. Before that, you may write your names and roll numbers in chat box. Just now I started recording. అందరూ కూడా మీ నేమ్ రోల్ నెంబరు చాట్ బాక్స్ టైప్ చేయండి, అటెండెన్స్ కౌంట్ అయిపోతుంది. ఆల్రెడీ ఇట్ ఈస్ 11 నెంబర్. సో మీరు నేమ్స్ టైప్ చేయకపోవడం అయిపోగానే క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, అందరు టైప్ చేశారు కదా? Okay, students, let us start the class. Okay. In yesterday's class, we have discussed the basic concepts of micro teaching, like the basic concept, definition, objectives, characteristics. Okay, now we are going to discuss steps in micro teachings, merits and demerits, and various skills of micro teaching. Okay, so let us start the class with a few more questions. Okay, what is micro teaching? Anyone? What is micro teaching? 10 to 15 మెంబర్స్ ని కూర్చోబెట్టి ఒక చిన్న టాపిక్ తీసుకొని చెప్పాలి సార్. ఓకే, ఎనీ మోర్? స్టూడెంట్ లెర్నర్స్ క్లాస్ చెప్పడానికి బిఫోర్ ప్రిపేర్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఇంకా మనకున్న స్కిల్ ని ఒక్కొక్కటిగా ఇంప్రూవ్ చేసుకోవడం కోసం మైక్రో టీచింగ్. ఓకే, రైట్. ఇంకా ఓకే, సో ఈ మైక్రో టీచింగ్ అనేది ఎవరి కోసం? స్టూడెంట్ టీచర్. వెరీ గుడ్, స్టూడెంట్ టీచర్ కోసం. ఈ స్టూడెంట్ టీచరు టీచింగ్ ఎబిలిటీని డెవలప్ చేసుకోవటం కోసం లేదా స్ట్రెంథన్ చేసుకోవటం కోసం సక్సెస్ఫుల్గా ఒక మ్యాక్రో టీచింగ్ అంటే జనరల్ క్లాస్ రూమ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో సక్సెస్ఫుల్గా టీచ్ చేయడం కోసం, కాన్ఫిడెన్స్గా టీచ్ చేయడం కోసం ఏదైతే నిజమైనటువంటి గది బోధనలో అంతర్గతంగా ఉపాధ్యాయుడు చేయవలసినటువంటి వివిధ కృత్యాలు ఉంటాయో వాటిలో విడివిడిగా నైపుణ్యాన్ని సంపాదించుకొని తర్వాత ఆ నైపుణ్యాల ఆధారంగా సమర్థవంతంగా నిజమైన తరగతి గదిలో బోధన చేయడం కోసం మైక్రో టీచింగ్ అనేది ఉపయోగపడుతుంది. నిన్న మనం ఒక డెఫినేషన్ ద్వారా టీచింగ్ సంబంధించిన డెఫినేషన్ ద్వారా తెలుసుకున్నది ఏంటంటే బోధనలో అనేక కృత్యాలు ఉంటాయి. ఉపాధ్యాయుడు ఒక తరగతి గది 45 నిమిషాల సమయం బోధించే సందర్భంలో అనేక కృత్యాలు చేయవలసి ఉంటుంది. ఆ కృత్యాలన్నిట్లో కూడా విడివిడిగా నైపుణ్యాన్ని సంపాదించుకొని వాటన్నిటినీ కోఆర్డినేట్ చేసుకుంటూ నిజమైన తరగతి గదిలో సమర్థవంతంగా బోధన చేయడం కోసం మైక్రో టీచింగ్ అనేది ఉపయోగపడుతుంది. వీటిలో బోధనలో కొన్ని కృత్యాలు ఇమిడి ఉంటాయి, కొన్ని అంశాలు ఉంటాయి అని చెప్పుకున్నాం. కొన్ని పనులు ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోధనలో సందర్భంలో చేయవలసి వస్తుందని చెప్పుకున్నాం. ఆ పనులు విడివిడిగా ఉపాధ్యాయుడు చేసే పనులు మనం స్కిల్స్ అని పేరు పెట్టుకున్నాం. వాటినే స్కిల్స్, మైక్రో టీచింగ్ స్కిల్స్ అంటాం. ఈ మైక్రో టీచింగ్ స్కిల్స్ ని ప్రాక్టీస్ చేయడం ద్వారా
టీచింగ్ అబిలిటీని టీచింగ్ స్టూడెంట్ లో డెవలప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, అందుకోసమే మైక్రో టీచింగ్. సో నిన్న డెఫినేషన్, ఆబ్జెక్టివ్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు స్టెప్స్ ఇన్ మైక్రో టీచింగ్, సూక్ష్మ బోధన సోపానాలు లేదా సూక్ష్మ బోధన ప్రక్రియ. ఓకే, సో మొత్తం ఈ 7 సోపానాల్లో సూక్ష్మ బోధన అనేది ప్రాక్టీస్ అనేది, మైక్రో టీచింగ్ ప్రాక్టీస్ అనేది జరుగుతుంది అని చెప్పవచ్చు. అందులో మొదటిది సెలక్షన్ ఆఫ్ మైక్రో లెసన్, రెండవది మైక్రో లెసన్ ప్లాన్, మూడవది టీచింగ్, నాలుగవది డిస్కషన్ అండ్ ఫీడ్బ్యాక్, ఐదవది రీప్లాన్, ఆరవది రీటీచ్, రీఫీడ్బ్యాక్. సెలక్షన్ ఆఫ్ ఫస్ట్ వన్, లెట్ us see one by one. సెలక్షన్ ఆఫ్ మైక్రో లెసన్, సెలక్షన్ ఆఫ్ మైక్రో లెసన్, సూక్ష్మ బోధన అంశాన్ని ఎంచుకొనుట. అంటే ముందుగా మనం ఏం చేయాలి, ఏదైతే స్కిల్ ని ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నామో ఆ స్కిల్ కి ప్రాక్టీస్ చేయడానికి కావాల్సినటువంటి అంశాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, కంటెంట్ పాయింట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కంటెంట్ పాయింట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం ఏం చేయాలి, నిన్న డిస్కషన్స్ లో చెప్పుకున్నాం. ఇక్కడ కంటెంట్ అనేది ఒక సింగిల్ పాయింట్, చాలా తక్కువ స్థాయిలో కంటెంట్ తీసుకొని, ఎందుకోసం తక్కువ స్థాయిలో కంటెంట్ తీసుకోవాలి, లిమిటెడ్ కంటెంట్ తీసుకోవాలి, వెరీ మినిమల్ కంటెంట్ తీసుకోవాలి అంటే ఇక్కడ ప్రాక్టీస్ అనేది 5 to 10 స్టూడెంట్స్ కి 5 to 10 minutes లో మనం ఒక స్కిల్ ని తీసుకొని మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. కాబట్టి లార్జ్ కంటెంట్ తీసుకున్న సందర్భంలో మనం స్కిల్ ని ప్రాక్టీస్ చేయడానికి సాధ్యపడుతుంది. కాబట్టి ఒక చిన్న కంటెంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి, కంటెంట్ పాయింట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ది కంటెంట్ పాయింట్ యాజ్ ఏ మైక్రో లెసన్, దట్ ఈస్ ది ఫస్ట్ స్టెప్. తర్వాత మైక్రో లెసన్ ప్లాన్ అంటే నైపుణ్యం ఏంటో నిర్ధారించుకున్నాం, ఏ స్కిల్ ప్రాక్టీస్ చేయాలో నిర్ధారించుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రడ్యూసింగ్ ద లెసన్, ఇది ఒక స్కిల్ అనుకున్నాం, అంటే పాఠ్యాంశాన్ని పరిచయం చేయడం. ఏంటి పాఠ్యాంశాన్ని పరిచయం చేయడం, ఎందుకు పాఠ్యాంశాన్ని పరిచయం చేయాలి, పాఠ్యాంశాన్ని పరిచయం చేయడం కూడా ఒక నైపుణ్యమేనా, అది కూడా ఒక స్కిల్లేనా, దాంట్లో కూడా ఏమన్నా వివిధ రకాలైనటువంటి కాంపోనెంట్స్ ఉంటాయా అనేది మనం స్కిల్స్ డిస్కస్ చేసుకునేటప్పుడు డిస్కస్ చేసుకుంటాం. సో ఎనీహౌ ఇంట్రడ్యూసింగ్ ఏ లెసన్ అనేది ఒక పాఠ్యాంశం ఈ రోజు మనం సెలెక్ట్ చేసుకున్నాం, ఆ స్కిల్ సెలెక్ట్ చేసుకున్నాం. దానికోసం ఇప్పుడు పాఠ్యాంశాన్ని ఎంచుకోవాలి. పాఠ్యాంశాన్ని ఎంచుకోవాలంటే ఒక థీరం స్టేట్మెంట్ కావచ్చు, అలాగే ఒక నిర్వచనం కావచ్చు, లేదంటే ఒక ప్రిన్సిపల్ సూత్రం కావచ్చు, లేదా ఒక జ్యామితీయ ఆకారం యొక్క లక్షణం కావచ్చు. వీటిని మనం టీచింగ్ పాయింట్ గా సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ అయిపోయింది సెలెక్షన్ ఆఫ్ మైక్రో లెసన్. రెండవది మైక్రో లెసన్ ప్లాన్. ఇప్పుడు మన స్కిల్ ఉంది, మన దగ్గర ఏం ప్రాక్టీస్ చేయాలో, ఏ స్కిల్ ప్రాక్టీస్ చేయాలో తెలిసింది. ఆ స్కిల్ ప్రాక్టీస్ చేయడానికి కావాల్సినటువంటి కంటెంట్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి దానికి లెసన్ ప్లాన్ అనేది తయారు చేసుకోవాలి. ఓకే, ఆ స్కిల్ ప్రాక్టీస్ చేయడానికి ఒక లెసన్ ప్లాన్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఏ స్కిల్ కైనా మీకు స్టాండర్డ్ గా ఒక ఫార్మాట్ ఉంటుంది. మైక్రో టీచింగ్ సంబంధించి కంటెంట్ ఫస్ట్ వన్, టీచర్ యాక్టివిటీ ఒకటి, రెండవది, మూడవది పీపుల్ యాక్టివిటీ, నాలుగో కాలం వచ్చేసి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఆబ్లిక్ బ్లాక్ బోర్డ్ వర్క్. ఈ 4 కాలమ్స్ తో మైక్రో టీచింగ్ లెసన్ ప్లాన్ అనేది తయారు చేసుకోవాలి. అర్థమైందా? మైక్రో టీచింగ్ లెసన్ ప్లాన్ సంబంధించినటువంటి కాలమ్స్ 4 కాలమ్స్. యూ డోంట్ వరీ, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది డిస్కషన్ ఆఫ్ దిస్ మైక్రో టీచింగ్ అండ్ మైక్రో టీచింగ్ స్కిల్స్, I will give a model lesson plan to you. I will share a model lesson plan to you. Anyhow, while you are discussing this cycle and skills, definitely we have to discuss the skeleton of మైక్రో టీచింగ్ లెసన్ ప్లాన్. సో ఇక్కడ దీంట్లో మైక్రో టీచింగ్ లెసన్ ప్లాన్ లో 4 కాలమ్స్ ఉంటాయి. 4 కాలమ్స్ తో ఒక లెసన్ ప్లాన్ తయారు చేసుకుంటాం. ఫస్ట్ కాలం లో కంటెంట్ రాసుకుంటాం. అంటే మనం ఫస్ట్ పాయింట్, ఈ స్టెప్స్ లో ఫస్ట్ పాయింట్ ఉంది కదా, సెలక్షన్ ఆఫ్ మైక్రో లెసన్ అని, ఏం లెసన్ సెలెక్ట్ చేసుకున్నామో అది కంటెంట్ పాయింట్ లో రాయడం జరుగుతుంది. ఆ తర్వాత మైక్రో లెసన్ ప్లాన్, ఈ 4 కాలమ్స్ లో ఫస్ట్ కాలం అది, రెండో కాలము టీచర్ యాక్టివిటీ, మూడో కాలము పీపుల్ యాక్టివిటీ, నాలుగో కాలము బ్లాక్ బోర్డ్ వర్క్ ఆబ్లిక్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. ఓకే, లెసన్ ప్లాన్ తయారు చేసుకున్నాం. తయారు చేసుకున్న తర్వాత టీచింగ్, బోధన చేయాలి. ఎవరు బోధన చేయాలి? ఎవరు చేయాలి బోధన? స్టూడెంట్ టీచర్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. స్టూడెంట్ టీచర్ ఇక్కడ బోధన చేయాలి. ఆయన తయారు చేసుకున్నటువంటి లెసన్ ప్లాన్ ని ఆధారంగా చేసుకుని బోధన చేయాలి. ఫోర్త్ వన్ ఈజ్ డిస్కషన్ అండ్ ఫీడ్బ్యాక్. దిస్ ఈస్ ద మోస్ట్
important step in micro teaching cycle. Okay, based on this only we have a chance to improve our ability in that particular skill. Okay, discussion and feedback. సో చర్చించాలి, తర్వాత దానికి సంబంధించినటువంటి పరిపుష్టి ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవాలి. మనం ఆల్రెడీ ఒక ఉపాధ్యాయ విద్యార్థి తను తయారు చేసుకున్న మైక్రో టీచింగ్ లెసన్ ప్లాన్ ఆధారంగా తను ఎంచుకున్నటువంటి పాఠ్యాంశాన్ని తను బోధన చేయటం, లెసన్ ప్లాన్ తయారు చేసుకోవడం ద్వారా బోధన చేస్తే ఆ బోధనని డిస్కషన్ చేయాలి. ఎవరెవరు డిస్కషన్ చేయాలి? సహ విద్యార్థులందరూ, తర్వాత ఆ తరగతి గది ఉపాధ్యాయుడు అంటే టీచర్ ఎడ్యుకేటర్. సో వీళ్ళందరూ కలిసి ఫీడ్బ్యాక్ అనేది చేయాలి. సో ఇక్కడ ఈ సందర్భంలో మనం డిస్కస్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అకార్డింగ్ టు ది ప్రొఫౌండర్ ఆఫ్ దిస్ మైక్రో టీచింగ్ ప్రాసెస్, వాట్ ఈస్ ద ఫీడ్బ్యాక్ ప్రాసెస్? ఫీడ్బ్యాక్ ప్రాసెస్ ఏంటంటే, టీచింగ్ చేసే సందర్భంలో ఉపాధ్యాయ విద్యార్థి ఒక నైపుణ్యాన్ని తీసుకొని టీచింగ్ చేసిన సందర్భంలో ఆ టీచింగ్ మొత్తాన్ని కూడా వీడియో ద్వారా రికార్డ్ చేయాలి. వీడియో సహాయంతో రికార్డ్ చేయాలి. రికార్డ్ చేసిన తర్వాత ఈ డిస్కషన్ అండ్ ఫీడ్బ్యాక్ సందర్భంలో ఉపాధ్యాయ విద్యార్థి, తోటి విద్యార్థులు, అలాగే తరగతి ఉపాధ్యాయుడు అంటే టీచర్ ఎడ్యుకేటర్ అందరూ కలిసి కూర్చొని ఆ వీడియోని ప్లే చేసుకొని ఆ వీడియోని చూడటం ద్వారా డిస్కస్ చేసి ఆ నైపుణ్యంలో ఏమేమి అంశాలు ఉండాలి, ఏ విధంగా ఆ నైపుణ్యం పెంపొందించుకోవాలి, ఆ నైపుణ్యంలో ప్రధానంగా ఉపాధ్యాయుడు చేయవలసిన పనులు ఏంటి, అవన్నీ బోధన సందర్భంలో ఈ ఉపాధ్యాయ విద్యార్థి చేశాడా లేదా, చేయకపోతే ఎటువంటి లోపాలు ఉన్నాయి, చేస్తే ఏ అంశాల విషయంలో ఉపాధ్యాయ విద్యార్థి బాగా చక్కగా ప్రదర్శన ఉంది, వీటన్నిటినీ డిస్కస్ చేయాలి. డిస్కస్ చేసి ఫీడ్బ్యాక్ అనేది ఆ విద్యార్థికి ఇవ్వాలి. అంటే ఇక్కడ ఏం చేయాలి? డిస్కషన్ అండ్ ఫీడ్బ్యాక్ కోసం వీడియో రికార్డింగ్ అనేది చేయాలి. సో ఇది యాక్చువల్గా యాలన్ సూచించినటువంటి ఫీడ్బ్యాక్ ప్రాసెస్. కానీ అకార్డింగ్ టు ది అవర్ ఇండియన్ ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకనామికల్ స్టేటస్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ప్రొవైడ్ సచ్ డివైజెస్ అండ్ ఇట్ ఈస్ కాస్ట్లీ అఫైర్. సో కాబట్టి మనం ఆల్టర్నేటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ని ఇక్కడ మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అదేంటంటే ఫీడ్బ్యాక్ సంబంధించి ఎవాల్యుయేషన్ షీట్స్ని తయారు చేసి అంటే ఫీడ్బ్యాక్ ఫామ్స్ తయారు చేసి ఆ ఫీడ్బ్యాక్ ఫామ్స్ని తోటి విద్యార్థులు మరియు ఉపాధ్యాయుడు అందరికీ అందజేసి ఉపాధ్యాయ విద్యార్థి బోధన చేసే సందర్భంలో వాటిలో ఉండేటువంటి లోపాలు కావచ్చు, మెరిట్స్ కావచ్చు, వాటన్నిటిని ఎవరికైతే ఫీడ్బ్యాక్ ఫామ్స్ ఇవ్వబడినాయో వాళ్ళందరూ కూడా వాటిలో తమ యొక్క అబ్జర్వేషన్స్ ని నోట్ చేసి ఆ విద్యార్థి లెసన్ పూర్తయిన తర్వాత వాటన్నిటిని డిస్కస్ చేసి అప్పుడు ఆ విద్యార్థికి సూచనలు, ఉపాధ్యాయ విద్యార్థికి సూచనలు అనేవి ఇవ్వటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ బోర్డ్ స్కిల్ గురించి ప్రాక్టీస్ చేస్తున్నాం అంటే బ్లాక్ బోర్డ్ ఎలా యూజ్ చేయాలి అనేది కూడా వెరీ పర్టికులర్ గా మ్యాథమెటిక్స్ ఇంపార్టెంట్ స్కిల్ కాబట్టి దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. అప్పుడు ఆ విద్యార్థి మీ అందరికీ ఫీడ్బ్యాక్ ఫామ్స్ ఇచ్చారు, టీచర్ కూడా ఫీడ్బ్యాక్ ఫామ్ ఇచ్చేసి ఆ బ్లాక్ బోర్డ్ యూజ్ చేసే లెసన్ ని టీచ్ చేశాడు. టీచ్ చేయడం అయిపోయిన తర్వాత ఆ టీచ్ చేసే సందర్భంలో మనం నోట్ చేయాలి బ్లాక్ బోర్డ్ యూజ్ చేసే సందర్భంలో ఉన్నటువంటి నియమాలు ఏంటి, నైపుణ్యాలు ఏంటి, వాటి ఆధారంగా విద్యార్థి యొక్క ఉపాధ్యాయ విద్యార్థి యొక్క ప్రదర్శన ఏ విధంగా ఉంది, వీటన్నిటిని మనం రిమార్క్స్ అక్కడ నోట్ చేయాలి. నోట్ చేసి అయిపోయిన తర్వాత ఆ విద్యార్థి, ఉపాధ్యాయ విద్యార్థి ఎవరైతే టీచ్ చేశాడో ఆ ఉపాధ్యాయ విద్యార్థి సమక్షంలో సహ విద్యార్థులు మరియు తరగతి ఉపాధ్యాయుడు, ఆ మెథడాలజీ లెక్చర్ అందరూ కలిసి వాటిని డిస్కస్ చేసి ఆ విద్యార్థికి తెలియచేయాలి. సో ఇవి యాక్చువల్ గా ఈ స్కిల్లో ఉండవలసినటువంటి అంశాలు, ఈ స్కిల్లో పాటించవలసినటువంటి నియమాలు, చేయవలసినటువంటి పనులు. కానీ ఈ పనులు సరిగా చేయలేదు, ఈ అంశాల విషయంలో నీ నైపుణ్యం సరిగా లేదు, కాబట్టి వీటిని రెక్టిఫై చేసుకోవాలి అని ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా చేసుకుని రీప్లాన్ తయారు చేసుకోవడం జరుగుతుంది. అంటే మళ్ళా లెసన్ ప్లాన్ రాసుకోవడం జరుగుతుంది. రాసుకున్న తర్వాత మళ్ళా రీటీచ్ చేయడం జరుగుతుంది. సో అంటే కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని ఇంకా నైపుణ్యాలు పెంపొందించుకోవాలని చెప్పారు కాబట్టి వాటిని అనుసరించి మళ్ళా లెసన్ ప్లాన్ తయారు చేసుకొని మళ్ళా టీచింగ్ అనేది చేయవలసి ఉంటుంది. సో మళ్ళా ఉపాధ్యాయ విద్యార్థి టీచ్ చేశాడు, అయిపోయిన తర్వాత రీఫీడ్బ్యాక్, మరలా
ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే ముందు సందర్భంలో ఫీడ్బ్యాక్ ఏ విధంగా తీసుకున్నామో అదే విధంగా ఇక్కడ కూడా ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ విధంగా ఈ ప్రాసెస్ సైక్లిక్ స్కిల్లో ఎప్పటి వరకు నైపుణ్యం సాధిస్తామో, నైపుణ్యం వస్తుందో, విద్యార్థికి పర్ఫెక్షన్ వస్తుందో అప్పటి వరకు ఈ ప్రాసెస్ అనే దాన్ని సైక్లిక్ గా కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం డయాగ్రామ్ లో చూపించినట్లుగా ప్లాన్, టీచ్, ఫీడ్బ్యాక్, రీప్లాన్, రీటీచ్, రీఫీడ్బ్యాక్. ఓకే, ఒక సైకిల్లో మనం సెలక్షన్ ఆఫ్ మైక్రో లెసన్ అనే దాన్ని, అది కామన్ కాబట్టి దాన్ని ఇంక్లూడ్ చేయలేదు. మిగతాదంతా కూడా సైక్లిక్ ప్రాసెస్ లో జరుగుతుంది. ఎప్పటి వరకు జరుగుతుంది? ఏదైతే స్కిల్ తీసుకున్నామో ఆ స్కిల్లో పర్ఫెక్షన్ వచ్చే వరకు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ బోర్డ్ స్కిల్ ప్రాక్టీస్ చేస్తున్న స్టూడెంట్ టీచరు బ్లాక్ బోర్డ్ స్కిల్లో ఫస్ట్ టైం టీచ్ చేసిన సందర్భంలో కొన్ని మిస్టేక్ చేశాడు. మనం ఫీడ్బ్యాక్ సెషన్ లో ఆ మిస్టేక్స్ అన్ని విద్యార్థికి తెలియజేసాం. మళ్ళా లెసన్ ప్లాన్ రాసుకున్నాడు, మళ్ళా టీచ్ చేశాడు, మళ్ళా ఫీడ్బ్యాక్ తీసుకున్నాడు. ఫీడ్బ్యాక్ లో మళ్ళా మనం కొన్ని రిమార్క్స్ పాస్ చేసాం. సో వాటిని రెక్టిఫై చేసుకుంటూ మళ్ళా లెసన్ ప్లాన్ తయారు చేసుకున్నాడు, మళ్ళా టీచ్ చేశాడు, అప్పుడు మరలా ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. అప్పుడు విద్యార్థి ఎటువంటి తప్పులు లేకుండా ఆ స్కిల్ ని పెర్ఫామ్ చేశాడు. కాబట్టి అక్కడతో క్లోజ్ అవుతుంది. అందుకని ఇది సైక్లిక్ ప్రాసెస్ అని మనం చెప్పవచ్చు మైక్రో టీచింగ్ ని. అంటే ఎప్పుడు వరకు అయితే మనం ఎంచుకున్న నైపుణ్యం పర్ఫెక్షన్ అనేది వస్తుందో, సంపూర్ణత అనేది ఉంటుందో ఆ నైపుణ్యంలో, ఆ స్కిల్లో, అప్పటి వరకు ఈ ప్రాసెస్ అంతా కూడా సైక్లిక్ గా జరుగుతుంది. ప్లాను, టీచ్, ఫీడ్బ్యాక్, రీప్లాను, రీటీచ్, రీఫీడ్బ్యాక్, మరలా రీప్లాను, రీటీచ్, రీఫీడ్బ్యాక్, ఇలా సైక్లిక్ గా జరుగుతూనే ఉంటుంది. సో ఇది మైక్రో టీచింగ్ సంబంధించినటువంటి ప్రొసీజర్ గా మనం చెప్పవచ్చు. సో దీన్ని బట్టి అర్థమైంది కదా ఎంత మైక్రో టీచింగ్ ప్రాసెస్ ఎంతసేపు చేయాలి. మైక్రో టీచింగ్ ఎంతసేపు చేయాలి? 35 minutes. ఓకే, 35, 36 ఆర్ 30. సో బేసిక్ గా మీరు ఏం చేస్తారంటే 36 కన్ఫర్మ్ అవ్వండి. అంటే అక్కడ 6 minutes, ప్రతిదానికి 6 minutes. ఓకే, ఓన్లీ మనం ఇందాక నిన్న చెప్పుకున్నాం కదా, డిఫరెంట్ 2 వెర్షన్లు డిస్కస్ చేసుకున్నాం. టీచ్ కి 6 minutes, అలాగే ఫీడ్బ్యాక్ కి 6 minutes, రీప్లాన్ 12 minutes, అలాగే రీటీచ్ 6 minutes, రీఫీడ్బ్యాక్ 6 minutes. ఇది 36 minutes. అంటే బేసిక్ గా మనం 36 minutes చెప్పుకుంటున్నాం. కానీ అకార్డింగ్ టు ది నేచర్ ఆఫ్ ది మైక్రో టీచింగ్ ప్రొసీజర్, అంటిల్ ద పర్ఫెక్షన్ వీ హ్యావ్ టు కంటిన్యూ ది సైక్లిక్ ప్రాసెస్. అంటే బేసిక్ గా 36 నిమిషాల్లో ఈ మైక్రో టీచింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. కానీ పర్ఫెక్షన్ వచ్చే వరకు, అంటే 36 నిమిషాల్లో ఈ ప్రాసెస్ చేసాం, అయిపోయింది. రెండోసారి ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు కూడా విద్యార్థికి సంబంధించి, ఉపాధ్యాయ విద్యార్థికి సంబంధించి కొన్ని లోపాలను గమనించాం. మరి అయిపోవాలా 36 minutes అని? నో, డెఫినెట్ గా మనం ప్రాక్టీస్ చేయాలి. ఎప్పటి వరకు చేయాలి అంటే మనకి పర్ఫెక్షన్ వచ్చే వరకు చేయాలి. సో బేసిక్ గా 36 minutes అనేది వాళ్ళు ఇండికేట్ చేయడం జరిగింది. కానీ మనం పర్ఫెక్షన్ వచ్చే వరకు ఈ సైక్లిక్ ప్రాసెస్ లో చేయవలసి అనేది ఉంటుంది. సో ఇది మైక్రో టీచింగ్ ప్రొసీజర్ గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, అడ్వాంటేజెస్ ఆఫ్ మైక్రో టీచింగ్. సో ఈ మైక్రో టీచింగ్ ఇలా ప్రాక్టీస్ చేయటం వలన కలిగే ప్రయోజనాలు. ఇట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ అండ్ ఎఫెక్టివ్ మెథడ్ టు ఇంప్రూవ్ బిహేవియర్. అంటే టీచరు తన బిహేవియర్, అంటే టీచింగ్ బిహేవియర్, బిహేవియర్ మీన్స్ టీచింగ్ బిహేవియర్ ని ఇంప్రూవ్ చేసుకోవటం కోసం, సమర్థవంతంగా నిర్వహించడం కోసం ఉపయోగించేటువంటి ఒక ప్రక్రియగా మనం మైక్రో టీచింగ్ ని చెప్పవచ్చు. ఇట్ ఫోకసెస్ ఆన్ షార్పనింగ్ అండ్ డెవలపింగ్ స్పెసిఫిక్ టీచింగ్ స్కిల్స్ అండ్ ఎలిమినేటింగ్ ఎర్రర్స్. అంటే ప్రత్యేకమైనటువంటి బోధనా నైపుణ్యాల్లో సమర్థతను పెంపొందించటం, షార్ప్నెస్ ని డెవలప్ చేయటం, ఆ స్కిల్ ని డెవలప్ చేయటం, అలాగే ఆ స్కిల్ పెర్ఫార్మెన్స్ లో ఉండేటువంటి లోపాలు ఏమైనా ఉంటే ఆ లోపాలని ఎలిమినేట్ చేయటం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఉపయోగంగా మనం చెప్పుకోవచ్చు. మీరు గమనించినట్లయితే కొంతమంది టీచర్స్ కంటెంట్ చాలా బాగా ఉంటుంది, బాగా టీచ్ చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఏదైనా ప్రాక్టికల్ వర్క్ చేయవలసి వచ్చినప్పుడు క్లాస్ రూమ్ లో, పర్టికులర్ గా సైన్స్ టీచర్స్ ఆ ప్రాక్టికల్ వర్క్ చేయడంలో వాళ్ళకి మ్యానిపులేషన్ స్కిల్ అనేది ఉండదు. అంటే కారణం ఏంటంటే అక్కడ మ్యానిపులేషన్ స్కిల్ లేకపోవటం, దాన్ని డెవలప్ చేసుకోలేకపోవటం. సో ఇవన్నీ అలాంటి
మినిమల్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో స్కిల్స్కి సంబంధించి వాటన్నిటిని ఎలిమినేట్ చేసుకొని పర్ఫెక్షన్ పొందటానికి, టీచింగ్లో పర్ఫెక్షన్ పొందటానికి ఈ మైక్రో టీచింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఇట్ ఎనేబుల్స్ అండర్స్టాండింగ్ ది బిహేవియర్స్ ఇంపార్టెంట్ ఇన్ క్లాస్ రూమ్ టీచింగ్. సో తరగతి గదిలో ఉపాధ్యాయుడు పెర్ఫామ్ చేయవలసినటువంటి నైపుణ్యాలు ఏమున్నాయో, పనులు ఏమైనా ఉన్నాయో, ఉపాధ్యాయుని యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలో వాటికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన విద్యార్థి పొందే అవకాశం మైక్రో టీచింగ్ ద్వారా కలుగుతుంది. ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఇన్ కంట్రోల్, అవేర్నెస్ అండ్ ఇన్సైట్ ఆఫ్ క్లాస్ రూమ్ ప్రాబ్లమ్ అండ్ టీచింగ్ ఇన్ ది స్టూడెంట్ టీచర్. ఈ మైక్రో టీచింగ్ ఇంకా ఎందుకు ఉపయోగపడుతుందంటే ఉపాధ్యాయ విద్యార్థి క్లాస్ రూమ్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనే వాటి గురించి అవగాహన చేసుకొని, సో వాటిని ఎలాగా రెక్టిఫై చేసుకోవాలి, ఓవర్కమ్ అవ్వాలి అనేది స్కిల్ డెవలప్ చేసుకోవడం కోసం, ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటం చూసుకోవడం కోసం, అలాగే క్లాస్ రూమ్ని కంట్రోల్లో ఉంచుకోవడం కోసం, అలాగే క్లాస్ రూమ్లో జరిగేటువంటి సమస్యల పట్ల అవేర్నెస్ కలిగి ఉండి క్లాస్ రూమ్ని కమాండ్ తన చేతిలో ఉంచుకోవడం కోసం, ఇలాంటి చర్యలు చేయడం కోసం, ఇలాంటి స్కిల్స్ డెవలప్ చేయడం కోసం మైక్రో టీచింగ్ అనేది ఒక స్టూడెంట్ టీచర్కి ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇట్ హెల్ప్స్ ఇన్ సెల్ఫ్ అవాల్యుయేషన్. ఉపాధ్యాయ విద్యార్థి తనకు తానుగా కూడా మూల్యాంకనం చేసుకునే అవకాశం మైక్రో టీచింగ్ ద్వారా కలుగుతుంది. ఎలా తనకు తాను అవాల్యుయేషన్ చేసుకోవచ్చు? ఎలా చేసుకోవచ్చు తనకు తాను మూల్యాంకనం? ఎనీవన్? Am I audible? Amma, are you listening the class or not? Yes, sir. ఇక్కడ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అనేది ఒక మైక్రో టీచింగ్ యొక్క అడ్వాంటేజ్ గా చెప్పాము. ఎలా సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది? ఎనీవన్ కెన్ జస్టిఫై దిస్ ఆన్సర్? అంటే ఇట్లా మైక్రో టీచింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఎబిలిటీస్ ఏంటి, స్కిల్స్ ఏంటి, ఎంత వరకు ఉన్నాయి అవన్నీ తెలుస్తాయి కదా సార్. ఇంకెంత ఇంప్రూవ్ చేసుకోవాలి అది నేను అనేది సెల్ఫ్ ఎవాల్యుయేషన్. ఒక టీచరు తనకు తానుగా తన నైపుణ్యం ఎంతవరకు పర్ఫెక్షన్ అనేది వచ్చిందని తనకు తాను ఎలా ఎవాల్యుయేట్ చేసుకోగలడు? సార్ స్టూడెంట్స్ కి వచ్చే డౌట్స్ బట్టి సార్. డౌట్ అనేది ఇక్కడ కంటెంట్ అనేది సెకండరీ. నేను చెప్పుకున్నాం కంటెంట్ సెకండరీ, ఇక్కడ ఓన్లీ స్కిల్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మైక్రో టీచింగ్ అడ్వాంటేజెస్ ఏం చెప్తున్నాం అంటే ఉపాధ్యాయ విద్యార్థి చెప్పమ్మా శ్రీవల్లి కాదు, ఇక్కడ మనకి ఫీడ్బ్యాక్ మెకానిజం ఉంది కదా. అకార్డింగ్ టు ఎలెన్ ఫీడ్బ్యాక్ మెకానిజం ఏంటంటే ఆ టీచింగ్ మొత్తాన్ని రికార్డ్ చేయాలి, వీడియో రికార్డింగ్ చేయాలి, అవైలబిలిటీ లేకపోతే వాయిస్ రికార్డింగ్ అయినా చేసుకోవాలి. చేసుకొని దాన్ని మళ్ళీ తనే ప్లే చేసుకోవచ్చు కదా టీచరు. ఓకే, టీచర్ ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేశాడు అంటే ఒక స్టూడెంట్ టీచరు ఒక స్కిల్ సెలెక్ట్ చేసుకొని ఆ స్కిల్ని లెసన్ ప్లాన్ రాసుకొని టీచింగ్ చేయడానికి వెళ్తున్నాడు. వెళ్ళే సందర్భంలో వీడియో రికార్డింగ్ ఆన్ చేసి వెళ్ళాడు, టీచ్ చేశాడు. వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా చెప్పకపోయినా తనకు తాను ఆ వీడియో లెసన్ చూసుకొని ఓకే అసలు బేసిక్ స్కిల్స్ ఏంటి, బ్లాక్ బోర్డ్ దగ్గర మనం ఏమేం చేయాలి, నియమాలు ఏంటి, బ్లాక్ బోర్డ్ యూజ్ చేసే సందర్భంలో ఉండేవి, అవన్నీ మనం ఫాలో అయ్యామా లేదా, ఎక్కడ లోపం జరిగింది, నేను ఏమేమి మిస్టేక్ చేశాను బ్లాక్ బోర్డ్ దగ్గర, అవన్నీ తనకు తానుగా కూడా ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు కదా. ఓకే, సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది అనేది ఒక అడ్వాంటేజ్ గా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఇట్ ఇంక్రీజెస్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది లెర్నర్ టీచర్ ఆర్ స్టూడెంట్ టీచర్. ఉపాధ్యాయ విద్యార్థి యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తుంది. ఎందుకోసం ఆత్మస్థైర్యం పెంపొందించబడుతుంది అంటే జనరల్ క్లాస్ రూమ్ లో మ్యాక్రో క్లాస్ లో ఉపాధ్యాయ విద్యార్థి ఉపాధ్యాయుడుగా తను చేయాల్సిన పనిని అన్నిట్లో కూడా ముందుగానే పర్ఫెక్షన్ పొందుతున్నాడు. ఇక్కడ ఇండివిజువల్ గా వాటన్నిటిని కలిపి లింక్ ప్రాక్టీస్ చేసి అక్కడ జనరల్ క్లాస్ రూమ్ టీచ్ చేస్తున్నాడు. కాబట్టి ఆటోమేటిక్ ఉపాధ్యాయ విద్యార్థిలో క్లాస్ టీచ్ చేసేటప్పుడు కాన్ఫిడెన్స్ అనేది వస్తుందని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ఏ వెహికల్ ఆఫ్ కంటిన్యూస్ ట్రైనింగ్ ఫర్ బోత్ బిగినర్స్ అండ్ ఫర్ సీనియర్ టీచర్స్ ఆల్సో. అంటే ఇప్పుడు వరకు మనం ఓన్లీ ఇట్ ఈస్ ఫర్ స్టూడెంట్ టీచర్స్ అని చెప్పుకుంటున్నాం. అంటే దీన్ని మనం సీనియర్ టీచర్స్ కూడా, ఫోర్స్లో ఉన్న టీచర్స్ కూడా ఏమైనా వాళ్ళకి
డౌట్స్ ఉన్నా టీచింగ్ ఎబిలిటీ మీద, కొంత పర్ఫెక్షన్ కొన్ని విషయాల్లో లేదు అనుకున్నా వాటిని మళ్ళీ మైక్రో టీచింగ్ అనేటువంటి ప్రాక్టీస్ని ఉపయోగించి వాళ్ళు స్కిల్ని అక్వైర్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఎనీహౌ ఇది కంటిన్యూస్ ట్రైనింగ్. ఎందుకోసం అంటే ఆ స్కిల్ని అక్వైర్ చేసుకోవడానికి ఈ ఉపయోగపడేటువంటి కంటిన్యూస్ ప్రాసెస్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ ఏ సక్సెస్ఫుల్ మెథడ్ ఫర్ ఇండివిజువలైజ్డ్ ట్రైనింగ్ అండ్ దస్ ఇండివిజువల్ వీక్నెస్ ఆఫ్ స్టూడెంట్స్ టీచర్స్ క్యాన్ బి ఫౌండ్ అవుట్. అంటే ఇది వ్యక్తిగతంగా ఉపాధ్యాయ విద్యార్థికి ఇచ్చే శిక్షణ కాబట్టి ఉపాధ్యాయ విద్యార్థుల యొక్క వీక్నెస్లు ఏంటో స్ట్రెంగ్త్లు ఏంటో వ్యక్తిగతంగా తెలుసుకొని వాటిని ఆధారంగా వాటిని వీక్నెస్ని ఓవర్కమ్ చేయడానికి కావాల్సినటువంటి సూచనలు తీసుకొని ఆ స్కిల్లో నైపుణ్యం పెంపొందించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి అప్రోచ్గా ప్రాసెస్గా మైక్రో టీచింగ్ని మనం చెప్పవచ్చు. క్రిటికల్ థింకింగ్ పవర్ అండ్ అబ్జర్వేషన్ ఎబిలిటీ కెన్ బి డెవలప్డ్ ఇన్ ది స్టూడెంట్ టీచర్స్ బై మైక్రో టీచింగ్. సో మైక్రో టీచింగ్ ద్వారా అంటే పీర్ టీచర్స్ యొక్క లెసన్స్ అబ్జర్వ్ చేయడం ద్వారా, దాన్ని అనాలిసిస్ చేయడం ద్వారా స్టూడెంట్ టీచర్లో థింకింగ్ పవర్ కూడా డెవలప్ అవుతుంది, అబ్జర్వేషన్ ఎబిలిటీ కూడా డెవలప్ అవుతుందని చెప్పవచ్చు. ఇట్ ఫెసిలిటేట్స్ రీప్లానింగ్, రీటీచింగ్ అండ్ రీఫీడ్బ్యాక్ టిల్ ద డిజైర్డ్ స్కిల్ ఈజ్ అచీవ్డ్. సో ఆ స్కిల్ అనేది పూర్తిగా అచీవ్ చేయబడే వరకు, నైపుణ్యం పూర్తిగా వచ్చే వరకు, ఆ స్కిల్లో పర్ఫెక్షన్ వచ్చే వరకు మళ్ళా ప్లాన్ చేసుకొని మళ్ళా టీచ్ చేసి మళ్ళా ఫీడ్బ్యాక్ చేసుకునేటువంటి అవకాశం, అటువంటి ఫెసిలిటీ మైక్రో టీచింగ్ లో ఉంది. అది కూడా ఒక అడ్వాంటేజ్ గా చెప్పుకోవచ్చు. ఇట్ ప్రొవైడ్స్ ఎక్స్పర్ట్స్ సూపర్విజన్ అండ్ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్. మైక్రో టీచింగ్ ద్వారా ఎక్స్పర్ట్ సూపర్విజన్ అనేది దొరుకుతుంది, అలాగే ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఫీడ్బ్యాక్ అనేది పరిపుష్టి అనేది మనకి దొరుకుతుంది. సో ఇది మైక్రో టీచింగ్ యొక్క అడ్వాంటేజెస్ గా మనం చెప్పుకోవచ్చు. సో కమింగ్ టు ది లిమిటేషన్స్, కాస్ట్లీ. ఇట్ ఈస్ కాస్ట్లీ. ఇన్ విచ్ సెన్స్ ఇట్ ఈస్ కాస్ట్లీ? ఏ అంశంలో ఏ పాయింట్ ఆధారంగా దీన్ని కాస్ట్లీ అనొచ్చు? లిమిటేషన్స్ లో కాస్ట్లీ అనేది ఒక లిమిటేషన్. ఎనీవన్? శ్రీవల్లి చెప్పమ్మా. టిఎల్ఎంస్ ని యూజ్ చేసి చెప్తా ఉంటాం కదా సార్. టిఎల్ఎం కాదు, ఇంకా అంటే ఇక్కడ మనం కాస్ట్లీ అనేది రెండు రకాలుగా చెప్పొచ్చు. ఒకటేమో టైం విషయంలో, రెండోదేమో ఫైనాన్స్ కాస్ట్ విషయంలో. ఎందుకు ఫైనాన్స్ కాస్ట్ విషయంలో కాస్ట్లీ అంటే, ఇది అకార్డింగ్ టు ఎలెన్ మనం ప్రాక్టీస్ చేయాలి అంటే మనకి డివైజెస్ కావాలి. ఏం డివైజెస్ కావాలి? వీడియో కెమెరా కావాలి, అయిపోయిన తర్వాత దాన్ని ప్లే చేయడానికి వీడియో ప్లేయర్ కావాలి, దాన్ని చూడటానికి టీవీ కానీ మానిటర్ కానీ కావాలి. సో ఇవన్నీ మెయింటైన్ చేయడానికి పవర్ ఇన్పుట్ కావాలి. ఓకే, ఇవన్నీ కావాలి. వీటన్నిటిని ఉపయోగించి అప్పుడు మైక్రో టీచింగ్ ప్రాక్టీస్ చేయాలి అకార్డింగ్ టు ది ఎలన్. దీన్ని ఎవరైతే ప్రపోజ్ చేశారో అతను ప్రపోజ్ చేసిన సందర్భంలో ఫీడ్బ్యాక్ మెకానిజం అనేది ఈ విధంగా చెప్పడం జరిగింది. సో అట్లీస్ట్ వీడియో రికార్డ్ చేయకపోయినా మనం కనీసం వాయిస్ రికార్డ్ చేయాలి. లెసన్ మొత్తాన్ని వాయిస్ రికార్డ్ చేసి దాన్ని ప్లే చేసి వినటం ద్వారా మిస్టేక్స్ చెప్పాలి. సో కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కొంతవరకు కాస్ట్లీ అని మనం చెప్పవచ్చు. తర్వాత నేరో స్కోప్, అంటే ఇప్పుడు ఇది కాస్ట్లీ కాబట్టి ఈ సందర్భంలో సరైనటువంటి గైడ్ లైన్స్ కానీ ప్రికాషన్స్ కానీ ఇవన్నీ తీసుకోకుండా దీన్ని ప్రాక్టీస్ చేసినట్లయితే స్కిల్ డెవలప్ అవడానికి స్కోప్ అనేది తక్కువగా ఉంటుంది. డిస్టర్బ్స్ ఎగ్జిస్టింగ్ టైం టేబుల్. సో జనరల్గా టైం టేబుల్ని డిస్టర్బ్ చేస్తుంది అది టీచర్ ఎడ్యుకేషన్ విషయంలో. ఇది జనరల్ స్కూల్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ విషయంలో కాదు, ఈ టీచర్ ఎడ్యుకేషన్ విషయంలో టైం టేబుల్ డిస్టర్బ్ చేస్తుంది అంటున్నారు. సో ఇది కూడా ఒక మనం మైన్యూట్ లిమిటేషన్ గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మైక్రో టీచింగ్ ప్రాక్టీస్ చేసే సందర్భంలో రిమైనింగ్ క్లాస్ వర్క్ అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా దాన్ని ఓవర్కమ్ అవ్వచ్చు. సో ప్రజెంటేషన్ ఇన్ పార్ట్స్. సో జనరల్గా ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ టీచింగ్ అనేది కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ ఉండదు, ఓన్లీ స్కిల్ మీద ఉంటుంది కాబట్టి ఆ కంటెంట్ ని పార్ట్స్ గా డివైడ్ చేసి ఇక్కడ ప్రజెంటేషన్ జరుగుతుంది. లేదా ఓవరాల్ గా టీచింగ్ అనే యాక్షన్ ని పార్ట్స్ గా ఇక్కడ డివైడ్ చేయడం జరుగుతుంది. అది ఎంతవరకు సమంజసం అనేది కూడా కొంతమంది యొక్క వాదనగా చెప్పవచ్చు. డిఫికల్టీ ఇన్ యాక్చువల్ ప్రాక్టీస్, అంటే
దీన్ని లింక్ చేసి జనరల్ క్లాస్ రూమ్ లో టీచ్ చేసే సందర్భంలో కానీ ఈ మైక్రో టీచింగ్ ప్రాక్టీస్ చేసే సందర్భంలో కూడా కొంత డిఫికల్టీ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ వెరీ పర్టికులర్ గా ఫీడ్బ్యాక్ విషయంలో ఇది ఎప్పుడు సక్సెస్ అవుతుంది అంటే ఫీడ్బ్యాక్ అనేది ప్రాపర్ గా ఉంటే మైక్రో టీచింగ్ అనేది సక్సెస్ అవుతుంది. దాని యొక్క బేసిక్ ఎయిమ్ ఫుల్ఫిల్ అవుతుంది. వాట్ ఈస్ ద బేసిక్ ఎయిమ్ ఆఫ్ మైక్రో టీచింగ్? టు డెవలప్ ది టీచింగ్ ఎబిలిటీ ఇన్ స్టూడెంట్ టీచర్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ప్రాక్టీస్. సో కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే రేపు మైక్రో టీచింగ్ చేస్తున్నారు. సమ్ స్టూడెంట్ టీచర్ బ్లాక్ బోర్డ్ దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నాడు ఒక స్కిల్. రిమైనింగ్ టీచర్స్ చేయవలసింది ఏంటంటే వాట్ ఆర్ ద బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ దట్ పర్టికులర్ స్కిల్, వెదర్ ద స్టూడెంట్ టీచర్ హూ ఈస్ ప్రాక్టీసింగ్ దట్ స్కిల్ ఈజ్ అటెంప్టింగ్ ఆల్ ద స్కిల్ ఇన్ ఏ పర్ఫెక్ట్ మేనర్ ఆర్ నాట్. ఇవన్నీ చూడాలి. చూసి మీరు యాక్యురేట్ గా జెన్యూన్ గా ఫీడ్బ్యాక్ ఫామ్ రాయాలి. రాసినప్పుడే ఈ టీచింగ్ మైక్రో టీచింగ్ యొక్క ఉద్దేశం అనేది ఎయిమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. అలా కాకుండా ఓకే ఇది నా ఫ్రెండ్ లేకపోతే నా బెంచ్ మెట్ నా రూమ్ మెట్ ఆయనకి నెగిటివ్ పాయింట్స్ రాస్తే ఫీల్ అవుతాడేమో, లేకపోతే ఏ గ్రేడ్ ఇవ్వకపోతే ఫీల్ అవుతాడేమో అనుకొని అందరికీ ఏ గ్రేడ్లు ఇచ్చేసి అందరికీ వెరీ గుడ్ అని రాసి వదిలేసాము అనుకో. అంటే ఇక్కడ మనం జనరల్ గా మనం ఏం చేస్తామంటే అకార్డింగ్ టు ఇప్పుడు మనం కాస్ట్లీ అనే దాన్ని నేరో స్కోప్ ఇవన్నిటిని ఎలిమినేట్ చేయడం కోసం మనం ఫీడ్బ్యాక్ మెకానిజం ఇందాక చెప్పుకున్నట్లుగా ఒక ప్రతి స్టూడెంట్ టీచరు ఒక స్కిల్ ప్రాక్టీస్ చేసే సందర్భంలో 6 మైక్రో టీచింగ్ స్కేల్స్, రేటింగ్ స్కేల్స్ అంటాం. ఫీడ్బ్యాక్ డివైజ్ ని రేటింగ్ స్కేల్స్ వాడతాం. 6 ఫీడ్బ్యాక్ ఫామ్స్ తయారు చేస్తారు. ఆ ఫీడ్బ్యాక్ ఫామ్స్ ఒక టీచర్కి ఇచ్చేసి రిమైనింగ్ 5 పీర్ టీచర్స్కి ఇస్తారు, పీర్ స్టూడెంట్స్కి ఇచ్చేసి తను టీచింగ్ చేయడం మొదలెడతాడు. టీచింగ్ చేసిన సందర్భంలో ఈ 6 కలిసి దాని మీద రిమార్క్స్ రాస్తారు. అతను టీచ్ చేసే సందర్భంలో అబ్జర్వ్ చేసి రిమార్క్స్ నోట్ చేస్తారు. రిమార్క్స్ నోట్ చేసే సందర్భంలో పాజిటివ్స్ రాయాలి, నెగిటివ్స్ రాయాలి. సో ఎక్కువ నెగిటివ్స్ రాయటం వల్ల ఆ స్టూడెంట్ టీచర్ వాటిని రెక్టిఫై చేసుకుని స్కిల్లో పర్ఫెక్షన్ తెచ్చుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఫీడ్బ్యాక్ రిక్వైర్స్ ఎక్విప్మెంట్స్, వితౌట్ దట్ ఇట్ కెనాట్ బి సక్సెస్ఫుల్. ఇందాక చెప్పుకున్నట్లుగా ఎక్విప్మెంట్స్ కావాలి, లేకపోతే దాన్ని పర్ఫెక్ట్ గా మనం కంప్లీట్ చేయలేము. ఇదొక డ్రాబ్యాక్ గా చెప్పవచ్చు. రిక్వైర్డ్ ట్రైన్డ్ కాంపిటెంట్ టీచర్ ఎడ్యుకేటర్స్. సో ఇక్కడ నీకు ట్రైనింగ్ ఇవ్వటానికి కావాల్సినటువంటి సమర్థత కానీ నైపుణ్యం కానీ మైక్రో టీచింగ్ గురించి తెలిసిన కానీ ఉపాధ్యాయులు మీకు టీచ్ చేసే స్టూడెంట్ టీచ్ చేసే ఉపాధ్యాయులు లేని సందర్భంలో మైక్రో టీచింగ్ అనేది ఫెయిల్ అవుతుందని చెప్పవచ్చు. ఓకే, అదొక డిమెరిట్. నెక్స్ట్ వన్, స్కిల్ ఓరియంటెడ్ అండ్ నాట్ హ్యావ్ ఎనీ ప్రొవిజన్స్ ఫర్ కంటెంట్ ఓరియంటేషన్. సో ఇది కూడా ఒక డిమెరిట్. కంటెంట్కి ఎక్కడ ప్రయారిటీ ఉండదు. ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకుని దాని మీద ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది అనేది కూడా ఒక లిమిటేషన్ గా చెప్పవచ్చు. సో మైక్రో టీచింగ్ అలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్. ఓన్లీ మైక్రో టీచింగ్ ద్వారానే పూర్తి నైపుణ్యం రాదు. మైక్రో టీచింగ్ అయిపోయిన తర్వాత మ్యాక్రో టీచింగ్ కూడా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అందుకోసమే మీకు కోర్సులో భాగంగా మైక్రో టీచింగ్ తో పాటు టీచింగ్ ప్రాక్టీస్ అనే సెషన్ ని 2 సెమిస్టర్లు 3rd and 4th సెమిస్టర్లోను అకార్డింగ్ టు ది సిలబస్ 4 వీక్స్ ప్రతి సెమిస్టర్లోను మీరు 8 వీక్స్ ఈ ప్రాక్టీస్ అనేది చేయడం జరుగుతుంది రియల్ స్కూల్ ఎన్విరాన్మెంట్ లో. సో అది కూడా కావాలి. అలోన్ మైక్రో టీచింగ్ ఈజ్ నాట్ సఫిషియంట్ టు డెవలప్ టీచింగ్ ఎబిలిటీ ఇన్ ఏ ట్రైనీ టీచర్. సో దీస్ ఆర్ ది లిమిటేషన్స్. సో ఇక్కడ మనం ముందు చాలా సందర్భాల్లో డిమెరిట్స్ అని చెప్పుకున్నాం, ఇక్కడ లిమిటేషన్స్ అన్నాం. సో కాబట్టి దాని మధ్య ఉన్నటువంటి నేరో లైన్ మీరు గమనించాలి. డిమెరిట్ వేరు, లిమిటేషన్ వేరు. అంటే ఇక్కడ ఈ లిమిటేషన్ విషయంలో అంటే ఇవి కొన్ని కాన్సెప్ట్స్ గా మనం చెప్పుకోవచ్చు. అటువంటి డిమెరిట్స్ అనేవి ఇంకా పూర్తిగా దాని వల్ల కలిగేటువంటి నష్టాలుగా మనం చెప్పుకోవచ్చు. సో అవి డిఫరెన్స్ బిట్వీన్ demerit and limitation. So these are the limitations of micro teaching. Okay, next one, micro teaching skills. So వీళ్ళందరూ స్కిల్స్ ని డివైడ్ చేయడం జరిగింది. అంటే కొంతమంది ఒక్కో రకంగా స్కిల్స్ ని డివైడ్ చేశారు. అలన్ అండ్ రేయాన్ మొత్తం టీచింగ్ లో 14 స్కిల్స్ ఉంటాయని చెప్తే, సింగ్ అనే అతను 22 స్కిల్స్ ఉంటాయని చెప్పాడు. మీనన్ అనే అతను టోటల్ గా 74 స్కిల్స్ ఉంటాయని చెప్పాడు. అంటే ఓవరాల్ గా
ఇక్కడ మ్యాథమెటిక్స్ అని కాకుండా ఓవరాల్ గా అన్ని సబ్జెక్ట్స్ ని బేస్ చేసుకొని స్కూల్ లెవెల్లో ఒక టీచర్ కి టీచింగ్ లో ఉండేటువంటి స్కిల్స్ ని 74 ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే బీకే పాసి అనేటువంటి ఎడ్యుకేషనిస్ట్ 13 స్కిల్స్ డివైడ్ చేయడం జరిగింది. ఈ 13 స్కిల్స్ మన ఇండియన్ టీచింగ్ ఎన్విరాన్మెంట్ కి రిలేటెడ్ గా ఉన్నాయి కాబట్టి ఈ బీకే పాసి డిఫైన్ చేసినటువంటి క్లాసిఫై చేసినటువంటి ఈ క్లాసిఫికేషన్ నే మనం క్రైటీరియా తీసుకొని ఆ స్కిల్స్ ని ప్రాక్టీస్ చేయడం అనేది జనరల్ గా జరుగుతుంది. సో ఇక్కడ కూడా మళ్ళా ప్రాక్టీస్ చేసే సందర్భంలో ఈ 13 స్కిల్స్ లోంచి ఆ కన్సర్న్ సబ్జెక్ట్ నేచర్ కి తగినట్లుగా ఆ స్కిల్స్ ని సెలెక్ట్ చేసుకొని ఆ స్కిల్స్ లోని వెరీ పర్టికులర్ గా 5 స్కిల్స్ ప్రతి స్టూడెంట్ టీచరు తన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో భాగంగా కోర్సులో భాగంగా మైక్రో టీచింగ్ లో 5 స్కిల్స్ ప్రాక్టీస్ చేయవలసిన అవసరం ఉంటుంది. వాటితో పాటు ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ గా సబ్జెక్ట్ ఉపయోగపడే విధంగా రిమైనింగ్ స్కిల్స్ కూడా ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. సో దీస్ ఆర్ ది మైక్రో టీచింగ్ స్కిల్స్. ఎనీహౌ మనం ఏ స్కిల్స్ ఫాలో అవుతున్నాము? డాక్టర్ బీకే పాసి 75 లో ఇచ్చినటువంటి క్లాసిఫికేషన్ ఆధారంగా 13 స్కిల్స్ మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది. అలాగే మీనన్ 74 స్కిల్ అన్నాడు, సింగ్ 22 స్కిల్స్ అన్నాడు, అలెన్ అండ్ రయాన్ 14 స్కిల్స్ అంటున్నాడు. ఏంటి 14, 74, 22, 13? ఎవరు చెప్తారు? కృష్ణవేణి, కృష్ణవేణి అమ్మా వింటున్నారా? సత్య చెప్పమ్మా. కృష్ణవేణి చెప్పమ్మా. నేనేం క్వశ్చన్ అడిగానంటే మైక్రో టీచింగ్ స్కిల్స్ ని వేరియస్ ఎడ్యుకేషనలిస్ట్ వేరియస్ గా క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. అలెన్ అండ్ రేయాన్ ఏమంటున్నాడంటే 14 స్కిల్స్ ఉంటాయి అంటున్నాడు. ఆ తర్వాత స్మిత్ ఏమంటున్నాడంటే 22 అంటున్నాడు. మీనన్ ఏమంటున్నాడంటే 74 అంటున్నాడు. పాసి వచ్చి 13 అంటున్నాడు. ఈ నెంబర్స్ ఏంటి? స్కిల్స్ అనేవి ఏంటి? పిల్లల యొక్క పుస్తకాల్లో రాయాలి. అవి ఎలా ఉంటాయో అమ్మ ఎవరి మైక్ లోంచి వాయిస్ వచ్చింది? కృష్ణవేణి నీ మైక్ లో నుంచేనా? సార్ ఎవరి మైక్ లోంచి ఏదో వాయిస్ వచ్చింది, ఏదో పుస్తకాల్లో రాయాలి అని. ఎవరి మైక్ లోంచి? ఓకే, లీవ్ ఇట్. నాకు ఆన్సర్ చెప్పలేదు ఎవరు. ఆన్సర్ చెప్తే నెక్స్ట్ కాన్సెప్ట్ నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం. సార్ బ్లాక్ బోర్డ్ దగ్గర నిల్చోవడం, రైటింగ్ స్కిల్, అలాంటి స్కిల్స్. అది ఈ 74, 13, 22, 14 అనేవి ఏంటంటే నిన్న మనం చెప్పుకున్నట్లుగా క్లాస్ రూమ్ లో ఉపాధ్యాయుడు 45 నిమిషాల సమయంలో టీచ్ చేసే సందర్భంలో లేదా ఓవరాల్ గా స్థూల బోధన చేసేటప్పుడు, అంటే మామూలు క్లాస్ రూమ్ టీచ్ చేసే సందర్భంలో మీనన్ ప్రకారం అయితే 74 రకాలైనటువంటి నైపుణ్యాల్ని ఉపాధ్యాయుడు వివిధ సందర్భాల్లో పాఠ్యాంశం యొక్క స్వభావాన్ని బట్టి, విద్యార్థుల యొక్క స్వభావాన్ని బట్టి ఉపయోగించవలసి వస్తుందట. అలాగే స్మిత్ ప్రకారం 22 అంటున్నాడు. అలాగే అలెన్ అండ్ రేయాన్ 14 అంటున్నాడు. స్మిత్ ఏమో 13 అంటున్నాడు. సో మనకి 13 అనేది మనం క్రైటీరియా తీసుకొని మనం ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ అలెన్ అండ్ రేయాన్ చేసినటువంటి 14 స్కిల్స్, అలాగే పాసి చేసినటువంటి 13 స్కిల్స్, ఈ రెండింటిని చూసి తర్వాత స్కిల్స్ సంబంధించిన డిస్కషన్ లోకి వెళ్దాం. సో ఇక్కడ అలెన్ అండ్ రయాన్ యుఎస్ఏ సంబంధించిన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ సంబంధించిన వాళ్ళే. వీళ్ళు 14 స్కిల్స్ క్లాసిఫై చేయడం జరిగింది. అవేంటంటే స్టిమ్యులస్ వేరియేషన్, సెట్ ఇండక్షన్, క్లోజర్, టీచర్ సైలెన్స్ అండ్ నాన్ వెర్బల్ క్యూస్, reinforcing pupil participation, fluency in questioning, probing questioning, use of higher questions, divergent questions, recognizing and attending behavior, illustrating and use of examples, lecturing, planned repetition, completeness of
కమ్యూనికేషన్. సో అంటే వీళ్ళు మరి ఆ యుఎస్ఏ సంబంధించినటువంటి టీచింగ్ ఎన్విరాన్మెంట్ ని క్రైటీరియా తీసుకున్నారో, జనరల్ గా ఓవరాల్ గా క్రైటీరియా తీసుకున్నారో తెలియదు, కానీ ఈ 14 స్కిల్స్ ని టీచింగ్ లో ఉంటాయి. ప్రతి ఉపాధ్యాయుడు ఈ స్కిల్స్ ని పెర్ఫామ్ చేయవలసి ఉంటుంది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో భాగంగా చెప్పడం జరిగింది. తర్వాత బీకే పాసి తను బికమింగ్ బెటర్ టీచర్ మైక్రో టీచింగ్ అప్రోచ్ అనేటువంటి బుక్ రాశాడు. ఆ బుక్ లో తను ఈ 13 స్కిల్స్ గురించి చెప్పడం జరిగింది. ఇవి మనకి సూటబుల్ గా ఉన్నాయి కాబట్టి వీటిని మనం తీసుకొని ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతుంది. ఒకటి, రైటింగ్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్. ఇప్పటి వరకు చాలా విషయాలు చర్చించుకున్నాం. క్లాస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ క్లోజ్ అయ్యే వరకు ఏం చేయాలి అని. ఈ రైటింగ్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అనే మాట మనం డిస్కస్ చేసుకోవాలి. అది కూడా ఒక నైపుణ్యమేనా? దాంట్లో కూడా నైపుణ్యం ఉపాధ్యాయ విద్యార్థికి అవసరమా? రెస్పాండ్ అవ్వాలి. ఎందుకు అవసరం? మనం రాసింది స్టూడెంట్స్ కి అర్థం అవ్వాలి కదా సార్, వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఓకే, ఇంకా ఎనీబడి? ఓకే, మనం ఆబ్జెక్టివ్ స్పెసిఫికేషన్స్ చెప్పుకునే సందర్భంలో చెప్పుకున్నాం. ఆబ్జెక్టివ్స్ లేనటువంటి బోధన చుక్కాని లేని నావతో సమానము. ఆబ్జెక్టివ్స్ అనేవి వాటి యొక్క ఉపయోగాలు ఏంటో డిస్కస్ చేసాం. అంటే పర్ఫెక్ట్ గా టీచ్ చేయడం కోసం, టీచింగ్ అనేది ఒక లైన్ లో సిస్టమేటిక్ గా వెళ్ళటం కోసం, ఆ పర్ఫెక్ట్ గా ఆ 45 మినిట్స్ పీరియడ్ ని యూటిలైజ్ చేసుకోవడం కోసం ఆబ్జెక్టివ్స్ అనేవి ఉపయోగపడతాయి. అంటే మీరు వన్స్ ఆబ్జెక్టివ్స్ ని చాలా హై లెవెల్లో చాలా బాగా ఫ్రేమ్ చేసుకోగలిగితే, ముందు రాసుకోగలిగితే, రిమైనింగ్ టీచింగ్ అంతా కూడా సక్సెస్ అవుతుంది. అంటే రిమైనింగ్ టీచింగ్ యొక్క క్లాస్ రూమ్ లైవ్ యాక్షన్ యొక్క సక్సెస్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే, మనం ముందుగా రూపొందించుకునేటువంటి ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ మీదే. ఆబ్జెక్టివ్స్ లేకుండా ఇంకా క్లాస్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్లుగా చుక్కాన్ లేని నావ ఎలాగ వెళ్తుందో, ఎలాగ ఒడ్డుకు రీచ్ అవుతుందో అదే విధంగా టీచింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే వీఆర్ ద మాస్టర్స్ ఆన్ సబ్జెక్ట్, అవర్ కన్సర్న్ సబ్జెక్ట్. మనం మాస్టరీ ఉంది మన కన్సర్న్ సబ్జెక్ట్ లో. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ మన దగ్గర ఫుల్ గా ఉంది. క్లాస్లోకి వెళ్ళి మొదలెట్టాం, నంబర్ సిస్టమ్ మొదలెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాం. విద్యార్థి 6th క్లాస్ స్టూడెంట్ కి రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ మనకు తెలుసు కదా అని చెప్పామనుకో, ఆటోమేటిక్ గా రేపటి నుంచి వాడు మ్యాథ్స్ క్లాస్కి రాడు. ఓకే, రిమైనింగ్ క్లాసులకి అన్నిటికీ వెళ్తాడు కానీ మ్యాథ్స్ క్లాస్కి రాడు. ఎందుకంటే వాడి దగ్గర ఆ రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ ఇవన్నీ నేర్చుకునేటువంటి సామర్థ్యం 6th క్లాస్ లో స్టూడెంట్కి ఉండదు. మరి అది ఎలా తెలుస్తుందంటే, మనం ఆబ్జెక్టివ్స్ ఫ్రేమ్ చేసుకొని దాని ప్రకారం ఎంతవరకు కంటెంట్ ఏం టీచ్ చేయాలనేది డిజైన్ చేసుకుని ప్లాన్ చేసుకుంటేనే మనం పర్ఫెక్ట్ గా ఎంతవరకు చెప్పాలో విద్యార్థికి అంతవరకే చెప్పగలము. సో కాబట్టి రైటింగ్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ స్పెసిఫికేషన్స్ అనేది కూడా ఇంపార్టెంట్ స్కిల్లే. నెక్స్ట్, ఇంట్రడ్యూసింగ్ ఏ లెసన్, పాఠ్యాంశాన్ని తరగతి గదిలో పరిచయం చేయటము. ఫ్లూయెన్సీ ఇన్ క్వశ్చనింగ్, ప్రశ్నలు అడగటంలో ధారాళంగా ఉండటము. అలాగే ప్రోబింగ్ క్వశ్చన్, ప్రశ్నలు సంధించే విధానము. అలాగే ఎక్స్ప్లెయినింగ్, వివరించటము. ఇల్లస్ట్రేటింగ్ విత్ ఎగ్జాంపుల్స్, ఉదాహరణ సహాయంతో వివరించడం. ఈ టీచింగ్ చేసే సందర్భంలో సైలెన్స్ కానివ్వండి, నాన్ వెర్బల్ క్యూస్ కానివ్వండి ఎలా ఉపయోగపడతాయి, ఎలా ఉపయోగించాలి అనేది కూడా ఒక నైపుణ్యము. రీఇన్ఫోర్స్మెంట్, పునర్బలనము. ఇంక్రీజింగ్ ప్యూపుల్ పార్టిసిపేషన్, విద్యార్థి యొక్క ప్రవేశాన్ని, బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థి యొక్క ప్రవేశాన్ని, పార్టిసిపేషన్ ని పెంపొందించడము. యూజింగ్ బ్లాక్ బోర్డ్ ని ఉపయోగించడము. అచీవింగ్ క్లోజర్, అంటే మనం పాఠ్యాంశాన్ని ముగించటము, ముగింపు రాబట్టడము. మనం ఏదైతే అంశం బోధిస్తున్నామో ఆ అంశానికి సంబంధించినటువంటి ముగింపులు రాబట్టడము. రికగ్నైజింగ్ అటెండింగ్ బిహేవియర్, విద్యార్థుల యొక్క తరగతి గదిలో వాళ్ళ యొక్క బిహేవియర్ ని మనం గుర్తించి దానిగా తగిన విధంగా బోధన చేయటము. ఈ 13 నైపుణ్యాలు ప్రధానంగా ఉపాధ్యాయ విద్యార్థి పెంపొందించుకోవాలి. సో ఇండియన్ టీచింగ్ ఎన్విరాన్మెంట్ కి తగినట్లుగా అనేది పాసి సూచించడం జరిగింది. ఇవి మన టీచింగ్ ఎన్విరాన్మెంట్ కి రిలేటెడ్ గా ఉన్నాయి కాబట్టి పాసి క్లాసిఫికేషన్ ని మనం తీసుకొని వాటిని
ప్రాక్టీస్ చేయటం అనేది జరుగుతుంది. సో దాని ప్రకారం మళ్ళీ ఇక్కడ మనం మన సబ్జెక్టుకి సంబంధించి మన సబ్జెక్టు మ్యాథమెటిక్స్ టీచ్ చేయడానికి ఉపయోగపడే ఈ 13లోంచి మళ్ళా కొన్ని నైపుణ్యాలని మనం సపరేట్ చేసుకోవడం జరిగింది. అవి ఏంటంటే ఇంట్రడ్యూసింగ్ ద లెసన్ ఒకటి, ఇల్లస్ట్రేటింగ్ విత్ ఎగ్జాంపుల్స్ ఒకటి, ఎక్స్ప్లెయినింగ్ ఒకటి, యూజ్ ఆఫ్ బ్లాక్ బోర్డ్ ఒకటి, స్టిమ్యులస్ వేరియేషన్ ఒకటి, ఫ్లూయెన్సీ ఇన్ క్వశ్చనింగ్ ఒకటి, ప్రోబింగ్ క్వశ్చనింగ్ ఒకటి, రీఇన్ఫోర్స్మెంట్ ఒకటి, యూజ్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్ ఒకటి. సో ఈ మూడిట్లో కూడా అంటే ఈ క్లాసిఫికేషన్ లో మీ 13 క్లాసిఫికేషన్ లో ఈ యూజ్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్ అనేది ఉండదు. కానీ మ్యాథమెటిక్స్ లో బోధనాభ్యసన పరికరాలు ఉపయోగించడం కూడా ఒక నైపుణ్యం కాబట్టి మనం దీన్ని యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ 9 స్కిల్స్ గురించి మనం డిస్కస్ చేసుకొని వీటిలో 5 స్కిల్స్ ని మనం ప్రాక్టీస్ చేస్తాం. మీ మైక్రో టీచింగ్ ప్రాక్టీస్ లో భాగంగా సెకండ్ సెమిస్టర్ లో 5 స్కిల్స్ ని ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఈ స్కిల్స్ గురించి ఒక్కో స్కిల్ గురించి మనం ఎక్స్ప్లెనేషన్, ఆ స్కిల్ ఏంటి, ఆ స్కిల్ ఏ విధంగా పెర్ఫామ్ చేయాలి, ఆ స్కిల్లో ఉండేటువంటి అంశాలు ఏంటి అనేది దాని గురించి 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ ఏ లెసన్. పాఠ్యాంశాన్ని పరిచయం చేయటము. పాఠ్యాంశాన్ని పరిచయం చేయటం అనేది ఒక నైపుణ్యంగా ఎందుకు తీసుకోవాలి? మనం పాఠ్యాంశాన్ని పరిచయం చేయటం వల్ల, సమర్థవంతంగా పరిచయం చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? అసలు పాఠ్యాంశం పరిచయం చేయటం ఒక నైపుణ్యంగా తీసుకోవాలా? పాఠ్యాంశం పరిచయం చేయటం అంటే ఏంటంటే ఈ రోజు ఏం పాఠం చెప్తున్నావో చెప్పటం, అదే పాఠ్యాంశాన్ని పరిచయం చేయటం. దానికి మనం నేను చెప్పుకున్న డివిజన్లో 5 minutes టైం ఇచ్చాం. ఎందుకు పాఠ్యాంశాన్ని పరిచయం చేయాలి? ఇప్పుడు చాలా సందర్భాల్లో చెప్పాను, కొన్ని నియమాలు చెప్పి, థాండైక్ యొక్క లెర్నింగ్ ప్రిన్సిపల్స్ చెప్పి, ఆ లెర్నింగ్ ప్రిన్సిపల్స్ లో ఒక ప్రిన్సిపల్ ఈ స్కిల్ ని బాగా సపోర్ట్ చేస్తుంది అని చెప్పి చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. దీన్ని బట్టి మీరు ఎందుకు పాఠ్యాంశం పరిచయం చేయటం అనేది అంటే పాఠం పేరు చెప్పడం. ఇంకా మన యూజువల్ వర్డ్స్ లో చెప్పుకోవాలంటే క్లాస్లోకి వెళ్ళిన తర్వాత టీచరు పాఠం పేరు చెప్తాడు కదా, నన్ను ఏ పాఠం ఇవాళ టీచ్ చేస్తున్నాడు అనేది. ఆ పాఠం పేరు చెప్పడం అనేది కూడా ఒక నైపుణ్యమే. ఎందుకు దాన్ని నైపుణ్యంగా పరిగణించాలి? దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటి? ఎనీవన్? అమ్మా ఎవరు? అమ్మా ఇప్పుడు మనం ఏ లెసన్ చెప్తున్నాం అనేది తెలియకుండా అందులో కాన్సెప్ట్ తెలుసుకుంటే ఉపయోగం ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్ చెప్తున్నాం అనుకోండి, ట్రయాంగిల్ అంటే ఏంటో తెలియకుండా దానిలో టైప్స్ అలా చెప్తే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? కాదు. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే పాఠ్యాంశాన్ని పరిచయం చేయాలా పిల్లలకి? అంటే ఈ రోజు నువ్వేంటంటే నువ్వు ట్రయాంగిల్స్ క్లాస్లో చెప్పాలనుకుంటున్నావు ఈ రోజు క్లాస్లో, అవునా? అంటే ట్రయాంగిల్స్ చెప్పాలనుకుంటే నువ్వు క్లాస్లోకి వెళ్ళిపోయి గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఈరోజు మనం త్రిభుజాలు వాటిలో రకాలు అనేటువంటి పాఠం గురించి తెలుసుకుందాం అని బోర్డు మీద హెడ్డింగ్ పెట్టేసి పాఠంలోకి వెళ్ళిపోవచ్చు కదా. అలా కాకుండా ఇక్కడ పాఠ్యాంశం పరిచయం చేయటం అనేది కూడా ఒక నైపుణ్యంగా పరిగణలోకి తీసుకొని దాన్ని ఓకే. థాండైక్ లెర్నింగ్ ప్రిన్సిపల్స్ కొంచెం చెప్పాడని చెప్పుకున్నాం, మీరు సైకాలజీలో నేర్చుకుని ఉంటారు. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే లా ఆఫ్ రెడీనెస్. చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం, గుర్తొచ్చిందా? లా ఆఫ్ రెడీనెస్, సంసిద్ధత నియమము అని చెప్పుకున్నాం. సంసిద్ధత నియమము అంటే అభ్యసన సమర్థవంతంగా జరగాలి, చక్కగా జరగాలి. ఆ అభ్యసన దేనికోసమైతే జరుగుతుందో, ఏ లక్ష్యాల కోసమైతే జరుగుతుందో, ఏ లక్ష్యాలను సాధించడం కోసం అయితే జరుగుతుందో ఆ లక్ష్యాలు సాధించబడాలి అంటే సంసిద్ధత అనేది చాలా ఇంపార్టెంట్, బేసిక్ స్టెప్. ఏంటి సంసిద్ధత? విద్యార్థి సంసిద్ధత. లా ఆఫ్ రెడీనెస్, విద్యార్థిని సంసిద్ధుని చేయాలి. వీ హ్యావ్ టు ప్రిపేర్ ద స్టూడెంట్ టు లిజన్ ద క్లాస్
ఇంట్రెస్ట్లీ. ఓకే, వీ హ్యావ్ టు మోటివేట్ ద స్టూడెంట్స్ టువర్డ్స్ ది లెసన్ విచ్ వీఆర్ గోయింగ్ టు టీచ్ ఇన్ దట్ పర్టికులర్ క్లాస్. అంటే మనం చెప్పబోయే పాఠం, ఆ పాఠం ఎందుకు నేర్చుకోవాలి అనేటువంటి కారణం తెలియజేసి మనం విద్యార్థికి ఈరోజు ఈ పాఠం చెప్పుకోబోతున్నామని చెప్పి అప్పుడు పాఠం మొదలెడితే ఆటోమేటిక్గా విద్యార్థికి ఆసక్తి అనేది ఉంటుంది, నేర్చుకోవాలనే తపన ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వడ్డీ లెక్కలు చెప్తున్నాం ఈరోజు క్లాస్లో. చక్రవడ్డీ, బారు వడ్డీ చెప్పి తర్వాత చక్రవడ్డీ గురించి చెప్పాలనుకున్నాం. క్లాస్లోకి వచ్చి రే స్టూడెంట్స్, ఈరోజు మనం బారు వడ్డీ, చక్రవడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి నేర్చుకుందాం అని బోర్డు మీద హెడ్డింగ్ పెట్టి, సింపుల్ ఇంట్రెస్ట్ సూత్రం I=PTR/100, వడ్డీ కనుక్కున్న తర్వాత మొత్తం P+I వేసి మొత్తం కనుక్కోవాలి అని చెప్పేసాం, అయిపోయింది. మ్యాటర్ ఆఫ్ మినిట్స్. అలా కాకుండా మనం క్లాస్లోకి రాగానే విద్యార్థిని, క్లాస్లో స్టూడెంట్స్ని జనరల్ కాన్వర్జేషన్తో మొదలెట్టాం. ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ఫైన్. ఓకే, అయితే ఇప్పుడు నేను ఇప్పటి వరకు మీరు తెలుసుకున్న అంశాలకు సంబంధించి లేదా మీకున్న నాలెడ్జ్ గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, లేదా జనరల్గా కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. క్వశ్చన్లు అడిగి అప్పుడు మనం పాఠం చెప్పుకుందాం అని చెప్పేసి ఇప్పుడు చక్రవడ్డీ, బారు వడ్డీ అనే భావన గురించి చెప్తున్నాం కాబట్టి మనం విద్యార్థిని కొన్ని ప్రశ్నలు వేసాం. ఏమని? ఓకే, మీ ఫాదర్ ఏం చేస్తాడు? అలాగే ఇంకో విద్యార్థిని ప్రశ్నించాం, వ్యవసాయం అని చెప్తాడు, లేదా ఇంకో పని చెప్తాడు, ఏదో ఒక వర్క్ వాళ్ళ ఫాదర్ చేసే పని చెప్తాడు. సో ఇంకో విద్యార్థిని ప్రశ్నించాం, ఆ విద్యార్థి వ్యవసాయం అని చెప్పాడు. మళ్ళీ అదే విద్యార్థిని క్వశ్చన్ వేసాం, ఎంత వ్యవసాయం ఉంది, మీకు ఎంత భూమి ఉంది, వ్యవసాయ భూమి. ఆ విద్యార్థి ఏదో సమాధానం చెప్పాడు. అందరూ సొంత భూమితో వ్యవసాయం చేస్తున్నారా, లేదా ఎవరైనా కౌలుకు తీసుకొని కూడా వ్యవసాయం చేస్తున్నారా? క్వశ్చన్ వేసాం. కొంతమంది చెప్తారు, అంటే అందరూ కూడా సొంత భూమి ఉండి వ్యవసాయం చేయరు కదా, భూమిని కౌలుకు తీసుకొని కూడా వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఒక విద్యార్థి లేసి, మా ఫాదరు 4 ఎకరాలు కౌలుకు తీసుకొని చేస్తాడు సార్ అని. ఎందుకని కౌలుకు తీసుకొని చేయవలసి వచ్చింది అంటే, భూమి కొనుక్కోవడానికి సరైనటువంటి ధనం లేదు కాబట్టి, డబ్బులు లేవు కాబట్టి సార్. మరి వ్యవసాయం చేయడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? మీ ఫాదర్ దగ్గర లేవు సార్. మరి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి వ్యవసాయం చేస్తాడు? ఫాదర్ అప్పు తీసుకొస్తాడు సార్. ఎవరి దగ్గర తీసుకొస్తాడు? సో ఊళ్ళో వడ్డీ వాళ్ళ దగ్గర లేకపోతే షావుకారు దగ్గర ఏదో రెస్పాన్స్ వస్తుంది. మరి మనం మళ్ళా ఆ వ్యక్తికి డబ్బులు ఇచ్చేటప్పుడు అవే డబ్బులు ఇవ్వాలా, మళ్ళీ ఏమైనా కొంత డబ్బు అదనంగా కలిపి ఇవ్వాలా? అదే వడ్డీ కలిపి ఇవ్వాలి సార్ అని. మరి వడ్డీ ఎలా కనుక్కుంటావు, ఎలా క్యాల్కులేట్ చేస్తావు? విద్యార్థి నుంచి రెస్పాన్స్ రాదు, అప్పటి వరకు వడ్డీ క్యాల్కులేట్ చేయడం తెలియదు కాబట్టి. సో మరి ఇన్ కేసు మీ ఫాదర్ని అప్పిచ్చిన వాళ్ళు మోసం చేస్తే నువ్వేం చేయగలవు? రెస్పాన్స్ రాదు. కాబట్టి నీకు వడ్డీకి సంబంధించి వడ్డీ ఎలా కనుక్కోవాలో, వడ్డీ సూత్రం ఏంటి, ఇవన్నీ తెలిస్తే మరి నువ్వు మీ ఫాదర్కి హెల్ప్ చేసే అవకాశం ఉంటుందా? ఉంటుంది సార్, తప్పనిసరిగా ఉంటుంది సార్. సో కాబట్టి మనం ఈరోజు క్లాస్లో వడ్డీ లెక్కల గురించి నేర్చుకుందాము అని అనౌన్స్ చేసి అప్పుడు బ్లాక్ బోర్డ్ మీద బారు వడ్డీ, చక్రవడ్డీ లేదా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని హెడ్డింగ్ పెట్టి అప్పుడు లెక్కలు చెప్పడంలోకి వెళ్ళాం. అంటే ఈ ప్రశ్నలన్నీ అడగటానికి ఒక 5 minutes తీసుకుంది. అంటే ఇప్పుడు విద్యార్థిలో ఎటువంటి కోరిక డెవలప్ అవుతుంది, డిజైర్ డెవలప్ అవుతుంది? సో నిజంగా మా ఫాదరు వడ్డీకి డబ్బులు తెచ్చుకుంటే, డబ్బులు ఇచ్చే సందర్భంలో షాప్ వాడు మోసం చేస్తే దాన్ని నేను తెలుసుకొని చెప్పడానికి స్కోప్ కావాలి అంటే వడ్డీ గురించి, వడ్డీ లెక్కల గురించి తెలుసుకోవాలి. కాబట్టి అటెన్షన్ అనేది క్లాస్ మీదే ఉంటుంది విద్యార్థికి. ఇంకా మ్యాథ్స్ టీచర్ ఎప్పుడు వడ్డీ లెక్కల గురించి చెప్తాడని అటెన్షన్ క్లాస్ వైపే ప్రొజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అది లా ఆఫ్ రెడీనెస్. ఆ లా ఆఫ్ రెడీనెస్ అనేది ఈ ఇంట్రడ్యూసింగ్ ఏ లెసన్ అనేటువంటి స్కిల్లో ఉంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఉపాధ్యాయుడు, పర్టికులర్గా మ్యాథమెటిక్స్ ఉపాధ్యాయుడు క్లాస్లోకి వెళ్ళగానే బోర్డు మీద ఎప్పుడు హెడ్డింగ్ పెట్టి ఈ పాఠం చెప్పుకుంటున్నామని ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు. సో మనం ఈరోజు చెప్పబోయే పాఠం దాని నేచర్ని బట్టి అవసరమైతే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా చెప్పినటువంటి క్వశ్చన్లు అడగడం ద్వారా స్టూడెంట్ మోటివేట్ చేయొచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో పాఠ్యాంశం యొక్క స్వభావాన్ని బట్టి ఈ చెప్పబోయే పాఠం నేర్చుకోవడానికి ఏమైనా పూర్వ జ్ఞానం ముందు నేర్చుకున్నటువంటి పాఠ్యాంశాలు ఏమైనా ఉపయోగపడితే వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలు వేయవచ్చు, లేదా రియల్ లైఫ్ స్టోరీస్ ఏమైనా ఉంటే వాటిని క్లాస్ రూమ్లో తీసుకొచ్చి వాటిని చెప్పొచ్చు, లేదా హిస్టరీ, బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏమైనా ఉంటే వాటిని చెప్పొచ్చు,
లేదా ఆ మనం ఏదైతే పాఠ్యాంశం చెప్పాలనుకుంటున్నామో ఆ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి దాన్ని ఆ భావన కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరైనా ఉంటే ఆ శాస్త్రవేత్త గురించి చెప్పొచ్చు. ఓకే, అవసరమైతే క్లాస్ రూమ్లో ఆ 5 minutes కాలంలోనే ఒక చిన్న స్కిట్ లాంటిది ప్లే చేయొచ్చు, ఒక డ్రామా ప్లే చేయొచ్చు, ఒక డైలాగ్ కాన్వర్జేషన్ డెవలప్ చేయొచ్చు. ఇన్ని రకాలుగా విద్యార్థిని మనం మోటివేట్ చేయగలిగితే తర్వాత జరిగేటువంటి 35 minutesలో జరిగేటువంటి లెసన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. విద్యార్థి ఎట్టి పరిస్థితుల్లో మనం చాలా మంది గమనించినట్లయితే టీచర్లు మధ్య మధ్యలో టెస్టులు పెట్టి టేబుల్ను కొట్టడం, బ్లాక్ బోర్డ్ను కొట్టడం, స్టిక్తో టేబుల్ను కొట్టడం, వెళ్ళి పిల్లలను కొట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే పిల్లలు ఎందుకు ఒక కాన్సెప్ట్ నుంచి డైవర్ట్ అయ్యి గొడవ చేసే పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే ఆ కాన్సెప్ట్ నేర్చుకోవాలనే భావన మనసులో లేకపోవటం వల్ల కానీ, అది నేర్చుకోవటం వల్ల మనకి ఏంటి ప్రయోజనం అని విద్యార్థికి తెలియకపోవటం వల్ల కానీ, ఓకే, ఇలాంటి కారణాల చేత విద్యార్థి బోధన జరిగే సందర్భంలో డీవియేట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో అలాంటి పరిస్థితులు లేకుండా మనం తప్పనిసరిగా విద్యార్థిని మొదటగా పాఠ్యాంశాన్ని పరిచయం చేయటం ద్వారా స్టూడెంట్స్ని కనుక మోటివేట్ చేయగలిగినట్లయితే, లా ఆఫ్ రెడీనెస్ అనే ప్రిన్సిపల్ని అప్లై చేసినట్లయితే స్టూడెంట్ చాలా సక్సెస్ఫుల్గా నేర్చుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, ఈ కాంపోనెంట్స్ గురించి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. ఆల్రెడీ 3 o'clock అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ మీరు జాయిన్ అవ్వాలి కాబట్టి మీరు ఇంకెవరైనా సరే చాట్ బాక్స్లో మీ పేరు రాయకపోతే మీ పేరు టైప్ చేసి మీరు క్లాస్ నుంచి లెఫ్ట్ అవ్వండి అమ్మా. క్లాస్ ఉంది కదా, నెక్స్ట్ మళ్ళీ ఫిజిక్స్ క్లాస్ ఉంది కదా. ఓకే ఓకే, మీ నేమ్స్ టైప్ చేసి లెఫ్ట్ అవ్వండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సార్, బాయ్ సార్. బాయ్ బాయ్. ఓకే, సండే బాగా ఎంజాయ్ చేయండి అమ్మా. ఓకే, టేక్ రెస్ట్. మీ రెస్ట్, మీ డివైజెస్ కూడా రెస్ట్ ఇవ్వండి రేపు సండే. ఓకే 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 అమ్మా, బాయ్. అందరు టైప్ చేశారు కదా? కెన్ ఐ స్టాప్ ద రికార్డింగ్? Yes, sir. ఓకే ఓకే.